ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అద్వితీయ దేవుడా, సత్యదేవుడా, నీకు వేలాది స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే గాన ప్రతిగానాలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుచున్న గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపాక్షేమాన్ని మాకు అందించి ఎలాంటి అపాయము కీడు రాకుండా మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు తండ్రి, మాకు ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి. నీ యొక్క క్షేమాన్ని మాకు అందించండి తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినా తండ్రి, ఏ పని చేసినా నీ నామానికి మహిమకరంగా ఉండుటకు సహాయము చేయండి. ఈ దినమంతయు తండ్రి, నీ క్షేమాన్ని మాకు అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధమైన గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యెషయా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అవును తండ్రి, ఇర్మియాను ప్రభా తల్లి గర్భంలో రూపింపక మునిపే తనను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నియమించి ఉన్న దేవుడవు తండ్రి. తను చిన్న బాలుడిగా ఉన్నప్పుడే నీ యొక్క తండ్రి మాటలను ప్రకటించమని తనను ప్రోత్సహించిన దేవుడవు తండ్రి, తనను ఏర్పరచుకున్న దేవుడవు. అదే రీతిగా ప్రభా మేము నిన్ను ఏర్పరచుకోలేదు, నిన్ను ప్రేమించలేదు, నిన్ను వెతకలేదు. కానీ తండ్రి, నీ యొక్క కృప కనికరము జాలి దయ వల్ల తండ్రి మమ్మల్ని తల్లి గర్భంలో రూపింపక మునిపే మమ్మల్ని ఏర్పరచుకున్న గొప్ప దేవుడవు. నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్న గొప్ప తండ్రివి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని నడిపిస్తూ ఉన్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, మేము తండ్రి వెళుతున్న మార్గంలో ప్రభా మాకు తోడై ఉండి తండ్రి మాకు భయము లేకుండా ధైర్యంను అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారో తండ్రి మీరు సమస్తము చూస్తూ ఉన్నారు. దేవా, భయంకరమైన పరిస్థితుల గుండా వెలుచు ఉన్నప్పుడు తండ్రి మీరు విడిపించండి, మీ యొక్క ధైర్యాన్ని చేకూర్చండి తండ్రి. మీరే తోడై కాచి కాపాడని సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, కుటుంబాల మధ్య సమాధానము లేక, ప్రేమ లేక, గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. భార్య భర్తల మధ్య సమాధానమును, నెమ్మదిని దయచేయండి. ఆస్తి గొడవలు, భూమి గొడవలు అంటూ కోర్టు కేసులలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు రక్షించండి, సమాధానమును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గర్భఫలము లేక ఎంతో మంది దంపతులు ప్రభా ఎదురు చూస్తున్నారు. వారిలో ఉన్న లోపాలను తొలగించండి తండ్రి, సరిచేయండి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ తండ్రి, పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తండ్రి, ఇతరమైన ప్రాబ్లమ్స్ చేత ప్రభా వారు గర్భఫలము పొందుకోలేకపోవచ్చున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిలో ఉన్న లోపాలను సరిచేసి చక్కటి బహుమానాన్ని అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు తండ్రి, సరి అయిన సంబంధాల చేత ప్రభా మీ నామములో వారి వివాహాలు జరుగుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. ఈ లోకంలో ఎక్కడ చూసినను పాపము,
తో నిండి ఉంటుండగా తండ్రి, పాపం మధ్యలో వారు జీవిస్తూ ఉండగా తండ్రి, నీ బిడ్డలుగా పరిశుద్ధులుగా వారు ఉండుటకు సహాయము చేయండి. యవన బిడ్డలకు ప్రభు నీ ప్రేమను అందించండి తండ్రి. వారి ప్రేమ లోక ప్రేమలో పడి వారి జీవితాలను పాడు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కనుక తండ్రి, యవన బిడ్డలకు నీ ప్రేమను అందించండి, తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఒంటరిగా ఉండి కృంగుదలలో ఉండి ఎవరి సహాయము లేక సహకారము లేక తండ్రి, ధైర్యము చెప్పేవారు లేక ఓదార్చేవారు లేక ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒంటరిగా ఉన్న వారికి మీరు తోడై నడిపించండి, మీ యొక్క ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి. వారి నిరాశ నిస్పృహల నుంచి విడిపించండి తండ్రి. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మానసికంగా అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. రోజు తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వారి యొక్క వివాహము పుట్టినరోజు జరుపుకుంటున్నారో ప్రభా, వారిని ఆశీర్వదించండి, దీవించండి, మీ యొక్క కృపాక్షేమాల్ని దయచేయండి. ఈ సంవత్సరం అంతే తండ్రి మీరు తోడై మీ క్షేమాన్ని అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, ఆ భారతదేశంను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అందించండి. ప్రజలందరికీ తండ్రి క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు మంచి ఆలోచనలు దయచేయండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించమని రోజంతయు తండ్రి మాకు తోడై ఈ కృపాక్షేమాన్ని మాకు దయచేయమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.